ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఈరోజు బాబా గారు మనకు ఒక సందేశం ఇస్తున్నారు. చాలా ప్రత్యేకమైనది, చాలా లోతైనది. బాబా గారు ఇలా అంటున్నారు: బిడ్డ, నేను మాట అడిగేశాను, తల్లి మాట ఒప్పుకుంది. ఇద్దరు దేవతలు నీ ఇంటికి అతిథులుగా రాబోతున్నారు, నీకు ఇవ్వాలని వస్తున్నారు. కానీ వచ్చిన తర్వాత నిన్ను ఒక ప్రశ్న అడుగుతారు. ఆ ప్రశ్నకు నీవు ఎలా స్పందిస్తావో చాలా ముఖ్యం. బిడ్డ, ఇక 2 రోజులు మాత్రమే ఉన్నాయి. ఆ 2 రోజుల్లో చాలా కీలకమైనవి. ఆ సమయంలో నీవు జాగ్రత్తగా ఉండాలి. ఎటువంటి నిర్లక్ష్యము చేయకూడదు. ఇప్పుడు నీకు అనిపించవచ్చు, బాబా, ఇంతమంది ఉన్నారు కదా, నా ఇంటికే ఎందుకు వస్తున్నారు? దానికి నీ బాబానే సమాధానం చెబుతున్నారు. బిడ్డ, నీవు ఎటువంటి మనిషివో నాకు తెలుసు. ఎవరు కష్టంలో ఉన్నా ఊరుకునే మనస్తత్వం కాదు నీది. సాయం చేయాలనే తపనలోనే ఉంటావు. కొన్ని సందర్భాల్లో నీకున్నదంతా దాన ధర్మాలకే పోస్తావు. దానివల్ల కుటుంబంలో చిన్న చిన్న కలహాలు కూడా వస్తున్నాయి. కానీ నీ మనసు మాత్రం స్వచ్ఛమైనది. బంధాలకు, అనుబంధాలకు నీవు ఇచ్చే విలువ అమూల్యమైనది. కొత్త పరిచయమైన వారిపై వెంటనే నమ్మకం పెంచుకుంటావు. ప్రేమగా మాట్లాడితే చాలు, కరిగిపోతావు. అదే నీ బలము, అదే నీ బలహీనత కూడా. నీవు క్రమశిక్షణ ఇష్టపడతావు, ఆరోగ్యంగా ఉండాలనుకుంటావు, సమయపాలన పాటించాలనుకుంటావు. డబ్బు కంటే బంధాలకే ముఖ్యం వాల్యూ ఇస్తావు. ఎవరు ఏమనుకుంటారో నీకు పెద్దగా పట్టదు. నీకు ఏది ధర్మమో, ఏది న్యాయమో అదే చేస్తావు. అందుకే నిన్ను తప్పుగా అందరూ అర్థం చేసుకుంటారు. బిడ్డ, నీ జీవితంలో బాధ్యతలు ఎక్కువ. ఒకటి తీరేలేకపోయి ఇంకొకటి ముందుకు వస్తుంది. నీ భుజాలపై బాధ్యత బరువు ఎప్పుడూ ఉంటుంది. కానీ నీలో ధైర్యం అలానే ఉంది. ఎంతటి సమస్య వచ్చినా ఎదుర్కొనే అంత శక్తి ఉంది. నిరాశలో కూడా సాధించాలనే నీ గొప్ప స్వభావం. సాయి ఏదో ఒక మార్గం చూపిస్తాడు అనే నమ్మకం నీలో చాలా గట్టిగా ఉంది. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకో బిడ్డ, మంచితనాన్ని చూసి ఈర్ష్యపడే వాళ్ళు కూడా ఉంటారు. నీ కుటుంబంపై కుట్రలు కుతంత్రాలు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అందుకే అందరినీ గుడ్డిగా కూడా నమ్మకూడదు. ప్రత్యేకంగా ఆర్థిక విషయాల్లో జాగ్రత్త. నీ ఆదాయం, పెట్టుబడులు, అప్పులు ఇవి ఎవరికి పూర్తిగా చెప్పకూడదు. సహాయం చెయ్యి, మంచిగా ఉండు, కానీ వ్యక్తిగత విషయాలు మాత్రం నీలోనే ఉంచుకో. ఇప్పుడు అసలు విషయం చెబుతున్నా బిడ్డ. నీ కష్టాలు, నీ కన్నీళ్లను చూసి నీ సాయి తట్టుకోలేకపోయాడు. అందుకే లక్ష్మీ నారదులను నీ తరఫున అడిగాడు. ఈ 2 రోజుల్లో వారు నీ ఇంటికి అతిథులుగా రాబోతున్నారు. నీ గత పుణ్య ఫలితాలని ఇప్పుడు నువ్వు అనుభవించబోతున్నావు. వివాహం ఆలస్యం అవుతుందా? శుభవార్త వస్తుంది. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నావా? అవకాశం నీ దగ్గరికే వస్తుంది. వ్యాపారం, లోన్, ఇల్లు, విదేశీ పర్యటన, నీ బలమైన కోరికలు ఏదైతే ఉందో అది నెరవేరే సమయం దగ్గరైంది. ఆర్థిక అభివృద్ధి పెరుగుతుంది. అప్పుల భారం తగ్గుతుంది. ఇంట్లో నేటివిటీ తొలగిపోతుంది. కానీ ఒక హెచ్చరిక బిడ్డ, 2 రోజుల్లో కొత్త వ్యక్తులు విషయంలో చాలా జాగ్రత్త ఉండాలి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. ఎక్కడ పడితే అక్కడ సంతకాలు పెట్టకూడదు. భాగస్వాములు ఆలోచించకుండా చేయకూడదు. నీ మంచితనమే నీకు సమస్యలు తెచ్చేలా ఉండకూడదు. చివరి మాట బిడ్డ, నీ క్షేమమే భయం లేదు. నీతో నేను ఉన్నాను. లక్ష్మీనారాయణల ఆశీస్సులు నీపై ఉంటాయి. జాగ్రత్తగా ఉండు, నమ్మకంగా ఉండు. అంతే, మంచి జరుగుతుంది. నీ సాయి తోడుగా ఉంటాడు. నీకు భయం ఎందుకు? జై సాయిరామ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.